హాయ్ అందరికీ నమస్కారం. జూన్ నెల 2021లో మొదలుపెట్టిన మన ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్ ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. 4వ సంవత్సరంలో అడుగుపెట్టాము. నేను మా అబ్బాయి ఒకటి అనుకొని ఈ ఛానల్ మొదలుపెట్టాము. మా అబ్బాయి పనితనం, నా పనితనం, ఇద్దరు పనితనాలని మేళవించి మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఆఫీసుల నుంచి కానీ స్కూళ్ళ నుంచి కానీ వేరే పనుల్లో బిజీగా ఉన్నవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మన వీడియో టీవీల్లో పెట్టుకుని చూసి కనీసం ఒక 10 నిమిషాలైనా రిలాక్స్ అవుతారు, ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు, ఈ గ్రీనరీ, ఈ వెదరు అలా ఉంటుందన్నమాట. అలాంటి పీస్ఫుల్గా ఉండే వీడియోలన్నీ మీకు అందించాలనే మేము ఈ ఛానల్ మొదలుపెట్టాం. కానీ మీరు అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు మాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నారు, మా వెన్నంటే ఉన్నారు. మీరు ఇచ్చిన సపోర్ట్తో నేను ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నాను. మంచి వంటలు నాకు వచ్చిన పరిధిలో మీకు ఇంకా మంచి వంటలు చేసి చూపించాలని చెప్పి ఎంతో తాపత్రయపడుతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలే కొండంత బలం అన్నమాట. మమ్మల్ని ఈరోజు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్న పచ్చళ్ళ వ్యాపారాన్ని మేము మొదలు పెడుతున్నామండి. మనకి కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది, బాబాయ్ గారు మీరు పచ్చళ్ళ వ్యాపారం చేస్తామని అనుకుంటున్నారు కాబట్టి పెట్టండి, మేమైతే తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారండి. వాళ్ళ అభిప్రాయాలు గౌరవించి కాకుండా మేము కూడా పెట్టాలనే అభిప్రాయం మాకు ఉంది కాబట్టి మేము పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టబోతున్నాం. మన దగ్గర నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు, వెజిటేరియన్ పచ్చళ్ళు, మసాలా పొడులు, కారం పొడులు ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. నాన్ వెజ్లో చికెన్ బోన్లెస్ పచ్చడి ఉంటుందండి, చికెన్ బోన్ పచ్చడి కూడా ఉంటుంది. మటన్ పచ్చళ్ళలో మటన్ బోన్లెస్ పచ్చడి మాత్రమే ఉంటుందండి. మటన్ కీమా పచ్చడి, రొయ్యల పచ్చడి, నాటుకోడి పచ్చడి, నాన్ వెజ్ పచ్చళ్ళలో ఇవి అవైలబుల్ ఉన్నాయండి. ముందు మీ రిక్వైర్మెంట్ బట్టి గోంగూర చికెన్ పచ్చడి కానీ, గోంగూర మటన్ పచ్చడి కానీ, అలాగే చింతచిగురు రొయ్యల పచ్చడి కానీ మనం తయారు చేస్తాం. ఇకపోతే వెజిటేరియన్ పచ్చళ్ళలో ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, మునక్కాయ పచ్చడి, మీ అందరికీ ఎంతో ఇష్టమైన పండు మిరపకాయ పచ్చడి కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. ఇకపోతే పొడులండి, కరివేపాకు పొడి, మునగాకు పొడి, కాకరకాయ పొడి, నల్లకారం, ఇడ్లీ పొడి, కందిపొడి, సాంబార్ పొడి, రసం పొడి. ఇకపోతే మన దగ్గర 2 కారాలు ఉంటాయండి. ఒకటి మసాలా కారం, అంటే ఇది కూరలు వేసుకుంటే అద్భుతమైన రుచి ఉంటుంది. అలాగే ప్లెయిన్ కారం, ఈ 2 కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి. ఇకపోతే మసాలా పొడులండి, మన దగ్గర గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఈ 3 అవైలబుల్లో ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మన దగ్గర అవైలబుల్ అండి. ఇవన్నీ కూడా మనం వెబ్సైట్లో పెడతామండి. మీరు తప్పకుండా ఆ వెబ్సైట్ని వీక్షించి మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, మన వెబ్సైట్ పేరు వచ్చేసి foodonfarmpickles.com. గూగుల్లోకి వెళ్ళి foodonfarmpickles.com కొడితే మన వెబ్సైట్ ఓపెన్ అవుద్దండి. అందులో మీకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ పొడులు, పౌడర్లు అన్నీ కూడా అందులో మీకు అవైలబుల్గా ఉంటాయండి. మీకు నచ్చినవి అక్కడే ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు మాకు ఆర్డర్ పెట్టిన తర్వాత మేము ఫ్రెష్గా పచ్చళ్ళు తయారు చేయడం మొదలు పెడతామండి. మేము పచ్చళ్ళు ఫ్రెష్గా తయారు చేసి ఒక రోజల్లా నిల్వ ఉంచి మరుసటి రోజున ప్యాక్ చేసి కొరియర్ బాయ్కి ఇచ్చిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీకు ఒక ట్రాకింగ్ లింక్ ఉంటుందండి. దాన్ని మీరు ట్రాక్ చేస్తే మీ పార్సిల్ ఎక్కడుందనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఈ పచ్చళ్ళు మీకు చేరడానికి కనీసం 6 నుంచి 7 రోజులు పడుతుందండి. మేము కూడా కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ముందు మా పచ్చళ్ళు మీకు త్వరగా చేర్చడానికి ప్రయత్నిస్తాం. వేరే కంట్రీస్ నుంచి ఆర్డర్ చేయాలనుకునే వాళ్ళు వెబ్సైట్లో ఒక నంబర్ ఉంటుందండి, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏ పచ్చళ్ళు కావాలో సెలెక్ట్ చేసుకుని కానీ మాకు చెప్తే మేము మంచిగా ఎన్ఆర్ఐ ప్యాకింగ్ చేసి అతి భద్రంగా మీ దగ్గరికి చేరే విధంగా మేము ప్లాన్ చేసి పంపిస్తాం. ఓకే, ఆర్డర్ పరంగా మీకు ఏ విధమైన సమస్యలు వచ్చినా, అంటే లీకేజ్ కావటం కానీ, ఆర్డర్ లేట్ కావటం కానీ, ఒకవేళ అది ఎక్కడుందో మీకు తెలియకపోవటం కానీ, ఇలాంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు వెబ్సైట్లో ఒక నంబర్ ఉంటుందండి. ఆ నంబర్కి కనుక మీరు వాట్సాప్ పెడితే తప్పకుండా మీ సరుకు మీకు సురక్షితంగా చేరే ప్రయత్నం మేము చేస్తాం.
ఇండియా వైడ్గా ఆర్డర్ పెట్టేవాళ్ళు ఓన్లీ వెబ్సైట్లోనే ఆర్డర్ పెట్టండి, వాట్సాప్లో మాత్రం ఆర్డర్లు పెట్టొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే పోయిన సంవత్సరం మనం పచ్చళ్ళ వ్యాపారం చేసినప్పుడు అన్ని ఆర్డర్లు కూడా వాట్సాప్ ద్వారాగానే తీసుకున్నాం. మేము చాలా రిస్క్ పడ్డాం అనమాట. అందుకని ఈసారి మేము ఇండియా వైడ్ వాళ్ళ మొత్తానికి వెబ్సైట్ తీసుకున్నాము, దాని ద్వారాగానే పచ్చళ్ళ వ్యాపారం నడపాలని నిర్ణయించాం. అలాగే ఇతర కంట్రీస్ నుంచి ఆర్డర్ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా వాట్సాప్లోనే ఆర్డర్ చేసుకోవాలి. దయచేసి ఈ విషయంలో మాత్రం మాకు అందరూ సహకరించండి. నేను వెజిటేరియన్ పచ్చళ్ళకు కానీ నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళకు కానీ స్వచ్ఛమైన వేరుశనగ నూనె మాత్రమే వాడతానండి. ఎందుకంటే ఇంకా వేరే ఏ నూనె వాడినా కానీ టేస్ట్ అనేది రాదు, నాకు కూడా చేయబుద్ధి కాదు. అందుకని నేను వాడేది మాత్రం స్వచ్ఛమైన వేరుశనగ నూనెతోనే ఇవన్నీ తయారు చేస్తానన్నమాట. అదండి నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. మీరు నచ్చిన పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకోవడానికి మన వీడియోల కింద డిస్క్రిప్షన్ ఉంటుందండి, అందులో ఈ వెబ్సైట్ లింక్ ఉంటుందండి. తప్పనిసరిగా మీరు దాన్ని ఓపెన్ చేసి మీకు ఏ పచ్చళ్ళు కావాలో మీకు నచ్చిన పచ్చళ్ళు అందులో ఆర్డర్ పెట్టుకుంటే మేము అతి శీఘ్రంగా మీ సరుకు మీకు చేరవేయడానికి 100% ప్రయత్నిస్తాం. మన ఫుడ్ ఆన్ ఫామ్ పచ్చళ్ళు మీరు టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ మాకు కావాలండి. ఎందుకంటే అందులో ఏమన్నా తప్పు ఒప్పులు కానీ మార్పు చేర్పులు కానీ ఏమన్నా ఉంటే మీ సలహాలు సూచనలు కూడా నేను తప్పనిసరిగా తీసుకుని ఇక ముందు కూడా అతి రుచికరంగా తయారు చేయడానికి నాకు దోహదపడతాయి. ఈ 3 సంవత్సరాలు కూడా మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసినందుకు మేము ఈ రోజున నూతనంగా ఈ పచ్చడి కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం. అలాగే ఈ పచ్చడి వ్యాపారాన్ని కూడా మీరందరూ దయతో ఆదరించి మాకు ఫుల్ సపోర్ట్ చేసి నన్ను ఇంకో మెట్టెక్కిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజున ఇలా మీ ముందు మాట్లాడటానికి దోహదపడిన మీరందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.